హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశానండి. ఈ ఫ్రై పొడి పొడిగా కాకుండా అన్నంలో కలుపుకొని తినే విధంగా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రై రెసిపీని నేను ఎలా చేశానో చూసే ముందు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు: బెండకాయలు 1/2 కేజీ, మీడియం సైజు ఉల్లిపాయలు 2, నూనె 50 గ్రాములు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపగుళ్ళు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మొదటగా ఒక మందమైన పాత్రను స్టవ్ పై పెట్టుకొని దానిలో ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయల్ని కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టండి. అలా చేయడం ద్వారా దానిలో ఉన్న జిగురు పోతుంది, లేదా కాసేపు ఎండలోనైనా పెట్టుకోవచ్చు. ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత దానిలో సాల్ట్, పసుపు, అలాగే కారం వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. కారం వేసినప్పుడు త్వరగా అడుగంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి ముక్క విడిపోకుండా జాగ్రత్తగా కలియదిప్పుతూ ఉండాలి. ఇలా కొంతసేపు అయిన తర్వాత నూనె ముక్కల నుండి వేరవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇది గ్రేవీతోనే ఉంటుంది కాబట్టి అన్నంలోకి కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.